ఆనాడు శిష్యులైన వారికి పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టమన్నారు. 10 రోజులు కనిపెట్టినప్పుడు ఇది 10వ రోజు. ఏ టైంలోనంటే పెంతెకొస్తు పండుగ నాడు. ఈ పెంతి అనగా 50 రోజులు, కొస్తు అనగా పండుగ. ఇది గ్రీక్ వర్డ్స్. ఇది యూదులైన వారి పండగకి 16 దేశాల నుంచి వచ్చారట. వచ్చిన టైంలోని ఈ 10వ రోజున 120 శిష్యులైన వారికి పరిశుద్ధాత్మ కొమ్మును అగ్నినాలుగు వలె కొమ్మరించినప్పుడు భాషలతో మాట్లాడారట. భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఏంటి భాషలతో మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఎలాగొచ్చి మన లాంగ్వేజ్ ఎలాగొచ్చి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్ మాట్లాడాలంటే మనకి 2 నెలలైనా 3 నెలలు పడుతుంది. కానీ ఈ పరిశుద్ధాత్మ 10 రోజులు కనిపెట్టారు. ఆహారం తినలేరు, భోజనం తినలేరు, బట్టలు మార్చలేదు, మనోనిదానంగా దేవుడి తట్టు చూస్తూనే ఉన్నారు. విశ్వాసంతో ప్రభు చెప్పారని పరిశుద్ధాత్మతో కోసం కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ఆయనకి అనుగ్రహించబడింది. ఈ పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ కుమ్మరించినాడు క్రైస్తవ సంఘము ప్రారంభించబడింది. ఏంటంటే క్రైస్తవ స్థాపన దినం మనకి ప్రారంభించబడింది. సువార్త లోకమట ప్రకటించబడింది. 16 దేశాలు వచ్చిన వారికి యేసుక్రీస్తు సువార్త చెబుతున్నారు. అక్కడున్న ఎన్ని లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లోని చెప్తున్నాం. 16 దేశాల నుంచి వచ్చిన వారికి సువార్త చెప్తున్నారు. ఎందుకంటే సంఘ స్థాపన దినము, ప్రారంభ దినము, సువార్త ప్రకటించబడిన దినము పెంతెకొస్తు దినము. ఈ పెంతెకొస్తు అనగా మనకి 1 పస్కా పండుగ, 2 పెంతెకొస్తు పండుగ, 3 గుడాల పండుగ. ఇది 7 విశ్రాంతి దినము తర్వాత వచ్చే పండగ పెంతెకొస్తు పండగ. 7 విశ్రాంతి దినము తర్వాత వచ్చే పండగ పెంతెకొస్తు పండగ. యూదులైన వారి ఈ పండగ ప్రతి 7 విశ్రాంతి దినము తర్వాత కూడా చేస్తూ ఉంటారు ఈ పండగ. ఈ పండగ టైంలోని ఉన్న 120 శిష్యులైన వారికి పరిశుద్ధాత్మ వచ్చి అదే టైంలోని మార్పు చెందింది. పరిశుద్ధాత్మ కొమ్మరించినప్పుడు అనేక భాషలతో మాట్లాడి సువార్త చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే అప్పుడులోని ఆహ్వానమైనప్పుడు వెళ్ళినప్పుడు ఈ భూలోకమందు సువార్త చెప్పమని చెప్పారు. ఈ 2 రాజ్యాలు మనకి 16 దేశాలు వచ్చిన వారికి సువార్త చెప్పారు శిష్యులైన వారు ఆత్మతోని, పరిశుద్ధాత్మ. అప్పుడు ఇక్కడ ఉన్నవారు ఏమంటారంటే మద్యము ఏం మద్యం తాగి మీరు ఈ భాషలు మాట్లాడుతున్నారంటే పేతురు గారు అంటారు, మేము దేవుని శక్తి అనుకున్నాం, పరిశుద్ధాత్మ అనుకున్నాం, మేము పరిశుద్ధాత్మ శక్తి వాక్యము భాషలతో మాట్లాడుతున్నామని ఇది చెప్తున్నారు. ఒకటి ఆనందించుట, 2 వందనము చేయుట. ఆనందించారంటే స్తుతించారు, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చారని స్తుతించి అక్కడ ఉన్న శిష్యులని వారు ఆనందపడ్డారు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు అనేక అద్భుత కార్యాలు జరిగినాయి. మనకి 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం